సినిమాల్లో చూపెట్టేటటువంటి కొన్ని బ్లాక్ మెయిల్స్ ఇప్పుడు నిజ జీవితంలో కూడా జరుగుతున్నాయి. అఖిలాని బలి తీసుకున్నది బ్లాక్ మెయిల్ అన్నటువంటి వార్త ఇక్కడ హైలైట్ అయింది. రాజంపేట దగ్గరది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఫిబ్రవరిలో జరిగిన ఇంజనీరింగ్ విద్యార్థి అఖిల ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడింది. ప్రేమ జంటలు మద్యం తాగే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూలు చేసే పల్లపోతులు అనిల్ కుమార్ రెడ్డి అరాచకాలకు అఖిల బలైందని తాజాగా వెళ్ళింది. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడైన అనిల్ కుమార్ రెడ్డి శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు మన్నూరు పోలీస్ స్టేషన్లో ఆదివారం రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు మండలం చౌడూరుకు చెందిన అనిల్ కుమార్ రెడ్డి కడప టౌన్ పాలకొండలో ఔటర్ రింగ్ రోడ్డు, పులివెందులు టౌన్ ఔటర్ రింగ్ రోడ్డు, కదిరి రోడ్లోని బట్రపల్లె మార్గాల్లో ప్రేమ జంటలకు మద్యం తాగేవాళ్ళని టార్గెట్ చేసుకునేవాడు. పోలీస్ శాఖ చెందినవాడిని అని చెప్పి వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు తీసుకునేవాడు. కేసు నమోదు కాకుండా చూడాలని డబ్బులు ఇవ్వాలని బెదిరించి వసూలు చేసేవాడు. కొందరు రోజులు లాక్కునేవాడు. ఈ నేపథ్యంలో రిమ్స్ హాస్పిటల్ సమీపంలోని వాటర్ ఫాల్ చూడడానికి వెళ్ళిన అఖిల ఆమె స్నేహితుల నుంచి వాళ్ళ వివరాలను డబ్బులు తీసుకున్నాడు. అనంతరం అఖిల ఆమె స్నేహితులకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసాగాడు. దీంతో భయపడిన అఖిల రాజంపేటలోని ఒక హాస్టల్లో ఫిబ్రవరి 3 ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విచారణలో అనిల్ కుమార్ రెడ్డి బ్లాక్మెయిలే దీనికి కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడి మీద ఇప్పటికే గుత్తి పోలీస్ స్టేషన్లో ఫోక్సో, అనంతపురం 3 టౌన్ పిఎస్లో దొంగతనం, పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో రేప్ అటెంప్ట్ కేసులు ఉన్నాయి. దొంగతనం కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఉంది. ఇట్లాంటిది ఎదవని కాల్చి అవతల పడేయాలి. ఎందుకంటే ఈ అన్ని కేసులు కూడా ఇలాంటి రిలేటెడ్ కేసులే.